హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నాణ్యత ఉందా? ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు పర్మిషన్ ఇచ్చిన కొత్త బీర్లకు నాణ్యత ఉందా మరి ఇప్పుడు? అది మనం చెప్పలేము. అది చూసిన తర్వాత అంటే నాణ్యత ఇచ్చినట్టే బేవరేజెస్లోకి వచ్చిందంటే గవర్నమెంట్లోకి వచ్చిందంటే అంత ఆషామాషి ఉండదు. అన్ని రకాలుగా నాణ్యత ఉంటేనే ప్రజలు మద్యం ప్రియులకు ఇష్టమైతేనే స్వీకరించేటట్టు ఉంటేనే వాళ్ళు అనుమతిస్తారు. అంతేగాని నాసిరకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ఎందుకు ఇబ్బందులు పడుతుంది చెప్పండి, అవసరం లేదు. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరి ఆధిపత్యం అయితే మేమే పెత్తందారులం, ఇందులో మేము చెప్పింది నడవాలా, మేము స్ట్రైక్ చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రభుత్వాలు కూడా అని చెప్పి ఎవరైతే అనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ఇది చెంపపెట్టి అనుకోవచ్చు. కొత్త వాళ్ళని ఆహ్వానిస్తాను. ఇప్పుడు ఎప్పుడు ఒకే జర్నలిస్ట్, వాడు జీవితాంతం ఒకే జర్నలిస్ట్ కూర్చొని, ఇప్పుడు శాంతి స్వరూప్ గారు ఉన్నారు, గొప్పవారు పాపం వారు జీవితకాలం వారే వ్యాఖ్యాతగా ఉంటే మరి కొత్త వాళ్ళు ఎప్పుడు వస్తారు? మీలాంటి వాళ్ళు తయారు కావద్దా? అది కాంగ్రెస్ ఆలోచన. కొత్త రకాన్ని, కొత్తని రావాలా, కొత్తదాన్ని ఆస్వాదించాలి. అందులో మంచిగా ఉంటే ప్రజలే స్వీకరిస్తారు, లేకపోతే తిరస్కరిస్తారు. ఇప్పుడు మీరు ఎదగాలనుకోండి, మీ వ్యాఖ్యానం, మీరు అడిగే క్వశ్చన్లు, ప్రశ్నలు మంచిగా ఉంటే మీరు మంచి జర్నలిస్ట్ అవుతారు. మీరు అట్లాగే మీరు అడుగుతూనే ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఎంతమంది, ఒక రవి ప్రకాష్ ఇట్లాంటి వాళ్ళు ఎదిగారంటే ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. రవిప్రకాష్ పేరు అలాంటి తీసుకున్నావు. నేను చెప్తున్నా, రవిప్రకాష్ అప్పుడు మేము ఒకప్పుడు ఆయన జర్నలిస్ట్ కదా, మామూలు కింది స్థాయి నుంచి మీలాగా ఎదిగిన వ్యక్తి. మీరు కూడా అట్లా ఆదర్శంగా తీసుకోవాలి. నేనే ఉండాలి, నేనే కూర్చోవాలంటే ఎట్లయితుంది? కాబట్టి కొత్తదనాన్ని స్వీకరించాలి. ఎప్పుడు ఒక్కళ్ళదే కాదు పెత్తనం. ప్రభుత్వం అనేది కూడా ఏంటంటే, ఒకే ప్రభుత్వం ఉంటే ఏం చేశారు, ప్రజలు మార్చారు. మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, అప్పుడు ఎన్నో అద్భుతమైన పథకాలు తీసుకొచ్చినాం. ఏమైంది? ప్రజలు మళ్ళీ మార్పు కోరుకున్నారు. మోడీ అన్నారు, తర్వాత ఇక్కడ కేసీఆర్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు మేము అధికారం 10 ఏళ్ల దాకా వదిలిపెట్టేది లేదు. మొన్న కేంద్రంలో కూడా దగ్గరకు వచ్చిపోయింది. పక్కా రాహుల్ గాంధీ వనవాసం అయిపోద్ది, ప్రధానమంత్రి అవుతారు. నేను మళ్ళీ మీ స్టూడియోకి వస్తాను నెక్స్ట్. ఎప్పుడైనా కావచ్చు, రేపు కూడా కావచ్చు, ఎందుకంటే అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అది కోయిలేషన్ సంకీర్ణ ప్రభుత్వం. సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడు ఉంటాయో తెలియదు. అది గతంలో కూడా ఇట్లే అయింది. ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నప్పుడు బీజేపీ వాళ్ళు కుట్ర చేసి అప్పుడున్నటువంటి విపి సింగ్ ఎవరో ప్రభుత్వం ప్రధానమంత్రి, ఆయన ఓబీసీ రిజర్వేషన్లు తీసుకొస్తానని చెప్పి ఎమ్మడ కూల్చేశారు. కూల్చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వచ్చి తర్వాత 94లో పివి నరసింహ తెలుగు బిడ్డ ప్రధానమంత్రిగా ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చింది. మరి ఎవరు గొప్ప చెప్పండి? వీళ్ళంతా చేయకుండా ఏదోదో పైకి తూతూ మంత్రం, తుమ్మకాయ మంత్రం అని మాదే గొప్ప అంటే కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఈ దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయింది. ఇలా ఎంత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతుందంటే అప్పుడు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, రాజీవ్ గాంధీ గారు, నెహ్రూ గారి యొక్క ఆర్థిక సంస్కరణల పుణ్యమే ఇది. లేకపోతే ఇలా ఈ ఇంటర్వ్యూలు ఉండేగావు, ఇంత వెలుగులు జిలుగులు ఉండేగావు, ఇంత శాస్త్ర సాంకేతిక విప్లవాలు ఉండేగావు, అసలు అభివృద్ధి ఉండేది కాదు. కాబట్టి వీళ్ళు ఏం చేయలే ఉత్తదే. అంటే 53, 52 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఎంత, ఇప్పుడు 10 ఏళ్లలో మోడీ చేసిన అభివృద్ధి కూడా అంతే అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. 10 ఏళ్లలో ఏం చేసిండండి మోడీ? తెలంగాణ ఒక ఉదాహరణ, తెలంగాణ ఇండియా చేసిండని ప్రపంచ దేశాలు. అసలు రాజీవ్ గాంధీ కంప్యూటర్ వ్యవస్థను పెట్టిన తర్వాతనే కదా, సమాచార సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాతే కదా, హరిత విప్లవం వచ్చిన తర్వాత వ్యవసాయం అభివృద్ధి చెందింది, పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చిన తర్వాతే కదా పరిశ్రమలన్నీ దేశవ్యాప్తంగా వచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టిన పరిశ్రమలు బీజేపీ పెట్టిందా, కాంగ్రెస్ పెట్టిందా? ఆలోచన చేయండి. అరే కాంగ్రెస్ పెట్టిన పరిశ్రమలన్నింటిని కూడా ఒక్కొక్కటి రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మినట్టు అమ్ముకుంటూ వచ్చిండు. అసలు ఒక శాఖనే పెట్టిండు కేంద్రంలో, ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ శాఖ అని పెట్టేసి దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం కూడా అమ్మేబట్టే ఈరోజు ప్రజలందరూ కూడా తిరస్కరించింది. అంటే దాని ఉద్దేశం ఏంది? రిజర్వేషన్లు ఎత్తివేయటం. రిజర్వేషన్లు నేరుగా ఎత్తివేస్తే ప్రమాదం, రాజ్యాంగాన్ని మారిస్తే నేరుగా ప్రమాదం. కాబట్టి శాప కింద లెక్క. అరే ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ వర్గాలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు? ప్రభుత్వ రంగ సంస్థ. అసలు వీటిని లేకుండా చేస్తే వీళ్ళు రోడ్డు మీద పడతారు. మళ్ళీ మూతికి ముంత ముడ్డుకు చీపురు. గతంలో ఏదో బానిసత్వం ఉంది కదా, అడిగి తీసుకుపోవాలి అనే కుట్రలు వాళ్ళు పన్నారు. అందుకే 400 అన్నారు, 240తో ఆగిపోయారు. రేపు ఆ 240 కూడా రావు, 100 కూడా వస్తాయి రావు రేపు మళ్ళీ. ఎందుకంటే జనాలకు అర్థమైపోయింది నేను చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినాడు దేశవ్యాప్తంగా, సోనియా గాంధీ గారు 70,000 కోట్లు. నువ్వేం చేసినావు? కార్పొరేట్ శక్తులకు 13 లక్షల కోట్లు. అందరు విదేశాల్లో, దొంగలందరూ బ్యాంకులు దోచుకున్న దొంగలందరూ కూడా విదేశాల్లో ఉన్నారు. కొంతమంది వాళ్ళ పార్టీలో ఉన్నారు. ఇక్కడ ఈ పార్టీలో దొంగతనం చేసి ఆడిపోయి పునీతులు అయ్యారు చాలామంది. ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే మనం వాళ్ళ ఎంపీలకు కొనసాగుతున్నారు. చెప్పండి, ఎవరు దేశ సంపదను సృష్టించింది ఎవరు? పరిశ్రమలు పెట్టింది ఎవరు? ఎవరు చేశారు ఈ దేశానికి? పునాదులు ఎవరు వేశారు? అభివృద్ధి ఎవరు చేశారు? మేము చేసిన దానికి రంగులేసి ఇది మా ఘనత అని అంటే ఎట్లా? అందుకే ప్రజల మార్పు దగ్గరగా వచ్చింది.
ఆ కూటమితో ప్రభుత్వం ఏర్పడింది. లేకపోతే ఇంకా రేపు రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు, ప్రతిపక్ష నాయకుడు కూడా అవుతుండు. మనందరం కూడా యువ నాయకుడిని అభినందించాలా, ప్రోత్సహించాలా. అట్లాంటి నాయకత్వంలోనే రేపు దేశం ఇంకొంచెం రాజీవ్ గాంధీ హయాం కన్నా మిన్నగా అభివృద్ధి చెందుతుంది. అన్ని విషయాలు బాగానే చెప్తున్నా, అంటే మీరు ఎట్లయితే ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుందో పడిపోతుందో అని అంటున్నారో, మరి మీ కాంగ్రెస్ పార్టీ పైన కూడా అదే విమర్శలు వచ్చినాయి గతంలో. మరి మీ పార్టీ కూలిపోయే ప్రమాదం లేదు, మాకు బాధ లేదు. పటిష్టమైన ప్రభుత్వం, దృఢమైన ప్రభుత్వం. ఇప్పుడు ఉన్నట్టు 64 ఒక సంఖ్య పెరిగింది. కంటోన్మెంట్లో కూడా ప్రజలు టీఆర్ఎస్ని తిరస్కరించారు. అక్కడ సిట్టింగ్ అభ్యర్థి చనిపోయినా సానుభూతి లేకుండా కాంగ్రెస్కి పట్టం కట్టారు అక్కడ. అంటే కాంగ్రెస్ మీద నమ్మకంతో పట్టం కట్టారు. కాబట్టి 64, 65 అయినాయి. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ పతనం అవుతుందని చెప్పి చాలామంది కూడా కొంతమంది వచ్చేసారు ఆల్రెడీ. కడియం శ్రీహర్ గారులా మన వస్తుంటే ఎవరు వద్దన్నారు కదా, మేము ఎందుకు పిలుస్తాం? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలా, ప్రతిపక్షంలో ఉంటే ఇబ్బందులు అయితే అని చెప్పేసి వాళ్ళు ఆలోచనతో వచ్చారు. అట్లనే అట్లాంటి వాళ్ళు ఇప్పుడు 60-70 దగ్గరకు వచ్చింది. తెల్లం వెంకట్రావు భద్రాచలం 65, 66, 67, 68. ఇంకా కొంతమంది వస్తారని చెప్పి దరఖాస్తులు పెడుతున్నారు చాలామంది. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, ఆలోచిస్తుంది ప్రజాస్వామ్యబద్ధంగా ఎట్లా అనేది ఆలోచన చేస్తుంది. ఆ బీఆర్ఎస్ లాగా వెంటనే రాయండి అని చెప్పి చీల్చి కుట్రలు చేసేది కాదు కదా. ఒక జాతీయ పార్టీలు కాబట్టి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రామాణికంగా ఏది చేసినా సరే ప్రామాణికంగా ఉంటుంది. ప్రజలు హర్షించే విధంగా, ప్రజల్ని మెప్పించే విధంగా, ప్రజలు సానుకూలించే విధంగా ఉంటుంది. తప్పకుండా రేపు చిహ్నంలో కానివ్వండి, జాతీయ గీతాన్ని 10 ఏళ్ళు మనం అసలు మర్చే ఉనికే లేదు. ఒక అందశ్రీ లాంటి వ్యక్తిని గౌరవించుకున్నాం మనం. అదేవిధంగా జాతీయ చిహ్నం, రాష్ట్ర చిహ్నంలో కూడా మార్పులు అంటే అందరూ ఊహించినట్టు ఏముండవు. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, అసెంబ్లీలో ప్రజాస్వామ్య తప్పది, అది ప్రచారం. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకులందరినీ సంప్రదించి అందరూ ఆమోదించిన తర్వాతే రాష్ట్ర చిహ్నం రూపొందుతుందని చెప్పిండు. అంత ప్రజాస్వామికంగా మాట్లాడే నాయకుడు ఎవరుండా? ఆ కేసీఆర్ గారి హయాంలో ఎవరైనా ప్రతిపక్షాలను గౌరవించారా? ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఎవరన్నా అడిగారు? అసలు ఆ సెక్రటరియట్లోనే అయిపోద్ది, క్యాబినెట్లోనే అయిపోద్ది. కానీ ఇక్కడ సాంప్రదాయం అన్ని పార్టీలను పిలుస్తున్నారు. ఏది తీసుకున్నా సరే రాష్ట్ర గీతం రాయరేటప్పుడు కవుల్ని, కళాకారుల్ని, తెలంగాణ ఉద్యమకారులను సంప్రదించి వచ్చినటువంటి నమూనాలను పరిశీలించి ఏది అద్భుతంగా ఉంటే దాన్ని 2.5 నిమిషాలు, 13.5 నిమిషాలు. అదేవిధంగా రాష్ట్ర శివనంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా 500 మంది కళాకారులు తయారు చేసి పంపించారు. వాటిని వడపోసి రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఏది అమరవీరుల ఆశయాలకు దగ్గరగా, అనుగుణంగా, ఆకాంక్షలకు అనుగుణంగా అనే ఉంటాయో అవే రాష్ట్ర చిహ్నంగా రూపొందుతుంది అధికారికంగా. తప్పేముంది అందులో? మనం ఏది కోరుకున్నామో దాన్ని అక్కడ చిహ్నాన్ని చిహ్నంలో చూపిస్తాను. అదే కదా తెలంగాణ కొట్లాటే, అది కదా తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకోబోతున్నాం. 250 గజాలు తర్వాత ఆ గత ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? ఇవ్వలేదు. గుర్తింపు పత్రాలు ఇవ్వబోతున్నాం వాళ్ళకి. ఇవన్నీ కూడా తప్పకుండా అవుతుంది. రేవంత్ రెడ్డి గారు చాలా మంది అయ్యే కావాలని చిల్లరగాళ్ళు, వాళ్ళు నిత్య అసంతృప్తివాదులు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ రాజకీయ నాకు తెలుసు వాళ్ళ చరిత్ర ఏందో. ఇక వాళ్ళ గురించి నేను మాట్లాడితే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు. వాళ్ళు ఎప్పుడు కూడా కుదురుగుండరు. ఎప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు ఇందులో ఏదో కావాలని ఆశపడుతున్నారు. ఆశపడే కూడా ఎక్కువాలి, పోయి ప్రయత్నం చేసుకోవాలి. అంతేగాని నిత్యం ఇప్పుడు నీకు ఏది సంతృప్తి, నువ్వు పార్టీయే పెట్టుకుంటావు. కొంతమంది పార్టీయే పెట్టుకున్నారు. పార్టీ పెట్టుకున్న వాళ్ళు ఈ ఏడుపులు ఎందుకు? ప్రజల్లో పోవచ్చు కదా. పార్టీ పెట్టుకున్న చిన్నప్పుడే నేను యూనివర్సిటీకి వచ్చినప్పుడే పార్టీ పెట్టారు కొంతమంది. పార్టీ పెట్టినోడు ఈ పార్టీకి కనీసం 10 మందిని 20 మంది ఎమ్మెల్యేలు తయారు చేసుకోవాలి. అట్లాంటి చేతగాని దద్దమ్మలు, ఎప్పుడు కూడా నిత్య అసంతృప్తివాదులు, వాళ్ళు ఎప్పుడు కూడా ఇదే కథ వాళ్ళది. కేసీఆర్ ఉన్నా ఇదే, రేవంత్ రెడ్డి ఉన్నా ఇది, ఇంకెవడున్నా ఇదే కథ వాళ్ళది. ఎవడు కూడా దగ్గర రాని వాళ్ళని. సరే అన్న.